తాజా 30 నంద్యాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భూమా శిల్పా కుటుంబాలు హోరాహోరీగా తలపడుతుండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఏర్పడుతోంది. నిజానికి నంద్యాల పేరు చెప్తే గుర్తొచ్చేది భూమా కుటుంబమో శిల్పా కుటుంబమో కాదు, ఎస్పీవై రెడ్డి గుర్తొస్తారు. ఆయనను నంద్యాల ప్రజలు దేవుడిలా చూస్తారు. 1950లో జన్మించిన ఎస్పీవై రెడ్డి స్వస్థలం వాస్తవానికి నంద్యాల కాదు. ఆయన కడప జిల్లాలోని అంకలమ్మ గూడూరులో జన్మించారు. ప్రస్తుతం తన వయసు 67 సంవత్సరాలు. పూర్తి పేరు ఎస్ పెద్ద ఎరికల్ రెడ్డి. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్న తర్వాత ఆయన ముంబైలోని భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలోనే దేశానికి గర్వకారణమైన అణు పరిశోధన కేంద్రంలో జాయిన్ అయ్యే అదృష్టం ఆయనకు దక్కింది. 1977లో సైంటిఫిక్ ఆఫీసర్గా ఉన్న సమయంలో ఆయన ఉద్యోగం నుంచి వైదొలిగారు. 1979లో నంద్యాలలో ప్లాస్టిక్ కంటైనర్ తయారీ యూనిట్ను నెలకొల్పారు. 1984లో తన కంపెనీని విస్తరించి నంది పైపులు తయారు చేయడం ప్రారంభించారు. ఈ నంది ఎస్పీవై రెడ్డికి చాలా మంచి పేరును లాభాలను తెచ్చిపెట్టింది. ఆయనకు దాతృత్వ గుణం ఎక్కువ. కష్టాల్లో ఉన్న నంద్యాల ప్రజలు ఎవరు వచ్చినా వీలైనంత మేరకు సాయం చేసేవారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆయన్ను తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఆయన 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే బీజేపీ తరఫున నిలబడడంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1999లో మళ్ళీ ఇండిపెండెంట్గా నంద్యాల, గిద్దలూరు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2000 సంవత్సరంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ తరఫున నిలబడి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడి నుంచి ఎస్పీవై రెడ్డి ప్రస్థానం ఎదురు లేకుండా సాగుతోంది. 2004లో నంద్యాల ఎంపీగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి గెలుపొందారు. 2014లో కూడా ఆయన 1,08,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో రాజకీయంగా చేసిన పొరపాట్ల వల్ల ఆయన ఓడిపోయారు. సరైన పార్టీలు ఉంటే వ్యక్తిగత బలానికి తోడు పార్టీ బలం తోడై భారీ మెజార్టీలు సాధించవచ్చని ఎస్పీవై రెడ్డి చాటి చెప్పారు. అయితే ఆయన ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తారు. ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి జగన్కు గుడ్ బై చెప్పి చంద్రబాబు చెంతకు చేరారని అంటారు. 6.5 అడుగుల ఆజానుబాహుడైన ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు.